2025 ఎవరికి ఎంత కలిసొచ్చిందో తెలియదు కానీ ధనుష్ కు మాత్రం బాగా కలిసొచ్చింది. సింగిల్ ఇండస్ట్రీలో హిట్ కొట్టేందుకు కొందరు హీరోలు చాలా కష్టపడుతున్నారు. కానీ ధనుష్ మాత్రం ఏ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో హిట్ కొడుతున్నాడు. ఈ ఏడాది ఇండియన్ సినిమా వండర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ధనుష్ మాత్రమే. బాలీవుడ్ లో ధనుష్ నటించిన తేరే ఇష్క్ మే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తొలి రోజు రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. దాదాపు 20 కోట్ల మేర వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడో 2013లో బాలీవుడ్ లో రాంఛనా అనే సినిమాను రిలీజ్ చేశాడు ధనుష్. మళ్లీ పుష్కర కాలం తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి తిరిగి అడుగు పెట్టాడు. అయినా సరే అక్కడి స్టార్ హీరోలు అందుకునే ఓపెనింగ్స్ రాబట్టాడు. దీంతో బాలీవుడ్ సైడ్ చాలా మంది హీరోలు ఇప్పుడు ధనుష్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలుగు హీరోలు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ డైరెక్ట్ గా మూవీస్ చేస్తూ షాక్స్ తింటున్నారు. కెరియర్ బిగినింగ్ లో తుఫాన్ అంటూ రామ్ చరణ్ చేసిన హిందీ చిత్రం ఫ్లాప్. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఫ్లాప్. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 కూడా ఫ్లాప్. కానీ తమిళ హీరోలు మాత్రం బాలీవుడ్ కు ఇలా వెళ్లి అలా వస్తున్నారు. నార్త్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్ చేస్తున్నారు. తమిళ హీరోలు తమ మార్కెట్ ను విస్తరించేందుకు పాన్ ఇండియా ప్రాజెక్టు చేయటం లేదు. కాకపోతే పాన్ ఇండియా వైడ్ గా మూవీస్ చేస్తున్నారు. ధనుష్ తర్వాత విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఫ్యామిలీ మ్యాన్ లో సేతుపతి కొద్దిసేపు కనిపిస్తే ఓటీటీ వరల్డ్ షేక్ అయిపోయింది. ఇక మరో తమిళ హీరో మాధవన్ ఇప్పుడు పూర్తి స్థాయి బాలీవుడ్ హీరోగా మారిపోయాడు. కేసరి సీక్వెల్, ఆప్ జైసా కోయి, దేదే ప్యార్ దే సీక్వెల్, ఇప్పుడు దురందర్. బీ టౌన్ లో మాధవన్ డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు. నార్త్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని తర్వాతి హీరోలు కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా మరో తమిళ హీరో శివకార్తికేయన్ వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు. త్వరలోనే తాను కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ కాలీవుడ్ పై పడిందా? టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదగడం మాత్రమే కాకుండా చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఐకాన్. కానీ కాలీవుడ్ లో మాత్రం ఇంకా గ్రిప్ కుదరలేదు. అందుకే తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడా? అల్లు అర్జున్ కు ఇండియా అంతటా అభిమానులు ఉన్నారు. చాలా ఇండస్ట్రీస్ లో చాలా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను రీసెట్ చేశాడు ఐకాన్ స్టార్. అయితే కోలీవుడ్ లో మాత్రం మరికొన్ని రికార్డ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. ఆల్రెడీ తమిళ దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు ఐకాన్. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అట్లీతో మూవీతో ఒక్క పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మాత్రమే కాదు, కోలీవుడ్ కు సంబంధించి అన్ని రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్నాడు ఐకాన్. అట్లీ తర్వాత వెంటనే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త చిత్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మూవీస్ తీస్తూ విక్రమ్, లియో, కూలీ లాంటి హిట్స్ తీసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2026 చివర్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో మొదటిసారి అనిరుద్ బీట్స్ తో ఐకాన్ స్టెప్స్ వేసే ఛాన్స్ ఉంది. అట్లీ మూవీని నిర్మిస్తోన్న సన్ పిక్చర్స్ లోకేష్ సినిమాను కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఇది సీక్వెల్స్ కాలం. సీక్వెల్ పేరు చెబితే మినిమం ఓపెనింగ్స్ అయినా ఉంటాయి. అందుకే రవితేజ కూడా సీక్వెల్ కు జిందాబాద్ కొట్టినట్లు సమాచారం. సీక్వెల్ అంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమాకు అనౌన్స్ చేస్తారు. రవితేజ ఈ మధ్య నటించిన చిత్రాలన్నీ ఫ్లాపేగా. మరి ఏ మూవీకి సీక్వెల్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఈ మధ్య రవితేజకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఒక్క సినిమా కూడా విజయం సాధించడం లేదు. లేటెస్ట్ గా వచ్చిన మాస్ జాతర కూడా చడి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మరో ఫ్లాప్ మాస్ రాజా ఖాతాలో పడింది. ప్రస్తుతం చాలా కొత్త చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. అందులో ఒక సీక్వెల్ చేరింది. ఆల్రెడీ టైటిల్ కూడా లాక్ అయ్యింది. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ధమాకా మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. మూవీకి డబుల్ ధమాకా అనే టైటిల్ ఖరారు చేశారు. ధమాకా కోసం వర్క్ చేసిన డైరెక్టర్, హీరో, హీరోయిన్, మిగతా టెక్నీషియన్స్ మొత్తం సీక్వెల్ కోసం కలిసి పనిచేయబోతున్నారు. శ్రీలీల మరోసారి మాస్ రాజాతో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. తమిళ హీరోల్లో తెలుగులో బాగా పాపులర్ అయిన హీరో కార్తీ. సూర్యకు బ్రదర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ తనదైన టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు.
అయితే అతను ఎంచుకునే పాత్రలు మాత్రం విభిన్నంగా ఉంటూ ఉంటాయి. ఒకసారి జపాన్ అంటాడు, మరోసారి సత్యం సుందరం అంటాడు. ఇప్పుడు అన్నగారు వస్తారు అనే టైటిల్ తో తిరిగొస్తున్నాడు. సత్యం సుందరం తరువాత మళ్లీ కనిపించలేదు కార్తీ. చేతిలో చాలా చిత్రాలు ఉన్నప్పటికీ ముందు రిలీజ్ కావలసిన అన్నగారు వస్తారు విడుదల ఆలస్యం అవుతుండడంతో ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్ కూడా మొదలైంది. అన్నీ కుదిరితే డిసెంబర్లోనే ఈ మూవీని రిలీజ్ చేస్తాడు కార్తీ. అయితే ఎప్పటికప్పుడు డిఫరెంట్ టైటిల్స్ తో ఇంప్రెస్ చేస్తూ వస్తోన్న కార్తీ మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేశాడు. అన్నగారు వస్తారు అనే టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచాడు. సత్యం సుందరం లాంటి సాఫ్ట్ టైటిల్ తో ఒకసారి, జపాన్ లాంటి డిఫరెంట్ టైటిల్ తో మరోసారి ఎప్పటికప్పుడు తన టైటిల్స్ తోనే ఆడియన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకుంటున్నాడు కార్తీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.